ఫలితాలు వచ్చి 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ గుండాయిజానికి పాల్పడుతోందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సక్రమంగా గెలవలేదని అంటున్నారు ఆయన. దొంగ ఓట్లు, డబ్బులు పంచడంతో పాటు రకరకాల తాయిలాలతో ఎన్నికల్లో గెలిచిందని అంటున్నారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఎన్నికల్లో ఓడిన కేటీఆర్ కు అహంకారం మాత్రం అసలు తగ్గలేదని అంటున్నారు ఆయన. 12 గంటలు కాకముందే కేటీఆర్ మీడియా ముందుకొచ్చి తన బలుపు చూపిస్తున్నారని మండిపడ్డారు. ముందు కేటీఆర్ పై తన చెల్లి చేసిన వ్యాఖ్యలకు సమాధానాలు చెప్పుకోవాలని అంటున్నారు ఆయన. ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత ఎగిరెగిరి పడితే మరి గతంలో 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా అన్ని ఎన్నికలు గెలిచిన మేము ఎట్లా ప్రవర్తించి ఉండాలో ఒకసారి ఆలోచించుకోమని కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తాను. వాస్తవంగా నేను చెప్తున్నా, ఇది సాంకేతికంగా వాళ్ళు గెలిచారు తప్ప ఇంత రిగ్గింగు, ఇన్ని దొంగ ఓట్లు, ఇన్ని పైసలు, ఇన్ని చీరలు, ఇన్ని కుక్కర్లు, ఇవన్నీ ఇప్పుడు రహమత్ నగర్లో మీరు ఇక్కడ ఉన్నారు కదా, మొత్తం విలేకరులు ఇల్లు తిరిగి అడగండి. ఎన్ని డబ్బులు పంచారు, ఎన్ని కుక్కర్లు పంచారు, ఎన్ని రకాల తాయిలాలు పంచారు, ఎన్ని ఆపసోపాలు పడ్డారు. చివరికి అరకొర మెజారిటీతో ఇన్ని దొంగ ఓట్లు వేయించుకుంటే ఇంత రిగ్గింగ్ చేస్తే చావు తప్పి కన్నులోట పోయినట్టు గెలిచినారు. అదో గెలుపు అనుకుంటే అది వాళ్ళ కర్మ, నేనేం చేయలేదు. ఎలక్షన్ కమిషన్ కాదు, తెలంగాణ ప్రజలే ఆలోచించాలి. ఎన్ని రకాల ప్రలోభాలు, ఎన్ని రకాల కుట్రలు, ఎన్ని రకాల కుతంత్రాలు, ఇవన్నీ ప్రజలు కూడా చూస్తున్నారు. మొత్తం ఎలక్షన్ రోజు ఏం జరిగిందో ప్రజలు చూశారు. కాబట్టి భవిష్యత్తులో మిగతా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ గుండాయిజం మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్పే విధంగా ప్రజల్ని కూడా చైతన్యం చేస్తాం. ఇంత చచ్చినా పులుపు తగ్గలేదన్నట్టుగా కేటీఆర్ పరిస్థితి ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించినప్పటికీ ఓటమి చెంది 12 గంటలు కాకంటే ముందే మీడియా ముందుకు వచ్చి తన అహంకారాన్ని చూపిస్తున్న పరిస్థితి చూస్తుంటే, అత్యధిక మెజారిటీతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఒక ఎన్నికతోనే అంత ఎగిరిపడుతున్నారు. మీరు ఓటమి చెందినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ గుర్తు మేమేమైనా గాడిద మీద ఊరేగించామా అని అంటున్నాం. నిన్ననే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీ అహంకారాన్ని, మీ అసహనాన్ని కొంచెం తగ్గించుకోమని. అయినా ఓటమి చెందిన 12 గంటలు కాకముందే మీడియా ముందుకు వచ్చి రుసరుసలాడడానికి తప్పడతా ఉన్నాం. మీ సొంత చెల్లి వేసిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పు.